ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి బాబా గారు మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబా గారి సందేశం. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ సాయి తండ్రి సందేశం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా, ఎంతగానో తెలుసుకోవాలి అనుకుంటున్నా, ఎంతగానో కోరుకుంటున్నా, ఎంతగానో కలలు కంటున్నా, నీకు ఇష్టమైన వ్యక్తి వారు మనసులో ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ప్రేమను దాచుకున్నారు, నన్ను ఇష్టపడుతున్నారా లేదా, మొహమాటంతో ఇలా ఉంటున్నారా, లేదా నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా, దూరంగా వెళ్ళిన వారు మళ్ళీ నా దగ్గరికి వస్తారా లేదా, ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదమ్మా. ఈ విధంగా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదా. చూడు తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుని ఒక నెంబర్ అయితే తాకు. వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం అనుకుంటున్నారు, వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో, ఎటువంటి ప్రేమలు ఉన్నాయో, లేదంటే కక్షలు ఉన్నాయా, నిర్లక్ష్యం ఉందా, లేదంటే చిన్నచూపు ఉందా, ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏముందో అన్నీ కూడా చెప్పేస్తాను తల్లి. ప్రతి చరిత్ర కూడా నీకు చెప్పేస్తా. పాలక పాలు, నీళ్ళకి నీళ్ళు అన్నీ తేల్చేస్తాను. ఇక్కడైతే 3 నెంబర్లు ఉంచానమ్మా. నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే తాకవచ్చు. లేదా 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 నెంబర్లు తాకవచ్చు తల్లి. అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వారి జీవితంలోకి నువ్వు రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా, లేదంటే బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా, లేదంటే లాభపడుతున్నాను అని అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాను అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా, లేదంటే జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా, వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తండ్రి ఈరోజు నీకు తెలియజేయబోతున్నాడమ్మా. కాబట్టి నా మీద భక్తితోటి నీ సాయి తండ్రి తీసుకువచ్చిన ఈ సందేశాన్ని అసలు వదులుకోవద్దు తల్లి. వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశాన్ని నీ సాయి తండ్రి మళ్ళీ మళ్ళీ ఇవ్వడు. నీ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా. అయితే ఈరోజు నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయతల్లి అని అయితే మన బాబా గారు ఏదో తెలియని కొత్త సందేశం అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి, మనం ప్రేమించిన వారు లేదా మన భర్త, అలాగే మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. వారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి. అది ఈ రోజైతే నిజం కాబోతుందండి. మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు బాబా గారు మీ మనసులో ఉన్నదంతా కూడా మీతో చెబుతారండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి గట్టిగా నీ సాయి తండ్రిని మనసులో తలుచుకో. నీ భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వేయి. నువ్వైతే ఒక్క నెంబర్నైతే తాకమ్మా. ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ తాకావో, వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో అంతా కూడా ఇప్పుడే చెబుతానమ్మా. ముందుగా 1వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో
వారి మనసులో అయితే ఎటువంటి అయోమయం లేదమ్మా. వారైతే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, మంచి ఆలోచనలతో ఉంటావు అని, మంచి నడవడికగా ఉంటావు అని, మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉంటావు అని అయితే వారు నీ గురించి ఆలోచిస్తున్నారు. నీకు సంతోషంగా ఉండటం అంటే ఇష్టం, ఎక్కువగా స్నేహితులతో గడపడం నీకు ఇష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అయితే వారు అనుకుంటున్నారు. ఊహల్లో కలల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావు అని, ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపెడతావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని అయితే ఆ వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారు తల్లి. ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. నీ గురించి మంచి అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తే అని, నిన్ను చూస్తే చాలు తనను తాను చూసుకున్నట్లుగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి. ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు. ప్రతి చోట కూడా ఎలా చూసినా సరే ఇద్దరం ఒకేలా ఉన్నాము అని అయితే వారికి అనిపిస్తుంది. మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి కూడా రాలేదు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆ బాధని మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, అందరిలో ఉన్నా సరే, పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తావు. ఆ బాధ అనేది అసలు పైకి కనిపించనివ్వవు అని అయితే వారు అనుకుంటున్నారు. గతంలో అంతగా బాగోలేదు. నీ జీవితంలో ఎక్కువగా కష్టాలే ఎదుర్కొన్నావు. అయినా సరే ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు. అయినా కూడా నీ ప్రతి విషయాన్ని కూడా వారు గమనించారు. పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే. చూడు తల్లి, ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం కనిపిస్తుంది. ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది, అనురాగం కనిపిస్తుంది. ఈ వ్యక్తి కూడా పూర్తిగా నాలాంటి వారే అని అయితే వారు అనుకుంటున్నారు. నీకు ఎవరికీ కూడా మోసం చేసే గుణం లేదు అని, అందరికీ కూడా సహాయం చేస్తావు అని, తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే నీకు ఊరంతా తిరగడం ఇష్టం ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళడానికి ఇష్టపడతావు అని, అక్కడ ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతావు అని అయితే వారు గమనించారు. ఇప్పుడైతే నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకంటే గతంలో నీకు ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు తల్లి. నువ్వు ఈ విషయాన్ని వారికి చెప్పి ఉండవచ్చు, లేదా చెప్పకుండా ఉండకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడల్లా ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి, అన్ని లక్షణాలు కూడా నావే ఉన్నాయి, అచ్చం నాలాగే ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారికి మీరు వారి సొంత ప్రతిబింబంలా కనిపిస్తున్నారు. మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి చాలా అంటే చాలా మంచిగా అనుకుంటున్నారు. చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు తల్లి. నీ జీవితంలో ఏదైతే జరిగాయో, ఎటువంటి సంఘటనలు జరిగాయో తన జీవితంలో కూడా అలాగే ఉన్నాయి. నిన్ను చూస్తే తనని తాను అద్దంలో చూసుకున్నట్లు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. అంటే మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి. ఆ బంధం ఏదైనా సరే, స్నేహ బంధమైన, ప్రేమ బంధమైన, లేదా భార్యాభర్తల బంధమైన ఏదైనా సరే జీవితాంతము కూడా చాలా సాఫీగా సాగుతుంది తల్లి. నువ్వు ఏమాత్రమూ కూడా ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో తల్లి. నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నా, ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి. నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారు నీ గురించి అనుకుంటున్నారు. మీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు, లేదా మీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు. నువ్వు వీరికి దూరంగా ఉండి ఉండవచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు. ఆ వ్యక్తి మోసం చేశారు కాబట్టే తన తప్పు తాను తెలుసుకుని ఫీల్ అవుతూ ఉన్నారమ్మా. నువ్వైతే ఇలా అనుకుంటున్నావు, నాకు బ్రతకాలి అని లేదు అని. నువ్వైతే ఈ విషయాన్ని వారితో చర్చించి ఉండవచ్చు, లేదంటే ఎవరైనా స్నేహితుల ద్వారా ఈ విషయం అనేది వారికి తెలిసి ఉండవచ్చు.
అంటే నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో, నాకు చాలా బాధగా ఉంది, నాకు బ్రతకాలి అని లేదు అని నువ్వు తెలిసిన వారి దగ్గర ఎవరితోనైనా చెప్పి ఉండవచ్చు. వాళ్ళైతే ఆ వ్యక్తికి చెప్పి ఉండవచ్చు. వాళ్ళైతే ఎలా అనుకుంటున్నారు, నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు చాలా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదు అని అయితే వారికి అనిపిస్తుంది. గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు, ఎన్నో పేరు ప్రతిష్టలు సాధించావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా అందరి హృదయాలను గెలుచుకుంటావు. అయితే తల్లి, మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉంది. అది ఏ బంధమైనా కావచ్చు. విడదీయలేని బంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉందమ్మా. అది ఆ వ్యక్తికి అర్థమయ్యింది. ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు, నిన్ను మోసం చేయడం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. కెరియర్ పరంగా ఎంత బాగున్నా సరే బంధం విషయంలో చాలా బాధగా ఉన్నావు తల్లి. ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు వారిని బాగా గుర్తు చేసుకుంటున్నావు అని. ఇక్కడ మీ ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఇక్కడ ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది, చాలా ఆప్యాయత ఉంది. కానీ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా సాఫీగా సాగటం లేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నారు. మీరైతే వారికి దగ్గరగా ఉన్నారు అని అయితే అనుకుంటున్నారు. వారు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు. విషయాలన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు. మీరు తనతో లేకపోయినా సరే తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా తనని గుర్తు చేసుకుంటున్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా విషయాలు ఉన్నాయి తల్లి. భవిష్యత్తులో నువ్వు చాలా విజయాలు సాధిస్తావమ్మా. అన్నీ కూడా వారు చూస్తూనే ఉన్నారు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి. మీ ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా. నీకు మాట ఇస్తున్నాను కదా. చాలా సంతోషాలు మీ జీవితాల్లోకి వస్తాయి. మీ ఇద్దరూ కూడా ఒకటవుతారు. నీ సాయి తండ్రిగా మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఎంతో అభిమానించుకుంటున్నారు. ఎప్పటికీ కూడా దూరం కారు. కాబట్టి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి. చూడు తల్లి, నీ మనసులో నీ హృదయంలో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వివరించి చెబుతానమ్మా. జాగ్రత్తగా విను తల్లి. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అని అయితే వారు అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో వారు కోరుకున్నదంతా వచ్చింది అని అనుకుంటున్నారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. ఆ వ్యక్తి అయితే కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అని అయితే వారు అనుకుంటున్నారు. నిన్ను మాత్రమే వారి జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు. అవసరమైతే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది నీ కోసం. ఒకవేళ మీ ఇద్దరూ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు. భార్య అయితే పుట్టింటి వాళ్ళని ఎదిరించడానికి కూడా సిద్ధపడుతుంది. అత్తింటి వారి నుంచి అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని భర్తతో చెప్పినప్పుడు తన భర్త కుటుంబానికి ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు. వారైతే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధపడటం లేదు. మీకోసం ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు తల్లి, నీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని, వారి జీవితం సంపూర్ణం అయ్యింది అని. అలా అయితే వారు భావిస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించడానికి, ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి వారైతే సిద్ధంగా ఉన్నారు. వారైతే నీకు చాలా ప్రేమను ఇవ్వాలి, చాలా సంతోషాన్ని ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అనుకుంటున్నారు. మీ ఇద్దరి బంధంలో కుటుంబం అయితే అడ్డు వస్తుంది. దానిని దాటి మీ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఏ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషం అంతా కూడా నీ దగ్గరే ఉంది అని.
నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని, తనని బాగా అర్థం చేసుకుంటావు అని, అలాంటి నిన్ను అస్సలు వదులుకోకూడదు అని, జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని భగవంతుణ్ణి ప్రతి క్షణము కూడా వేడుకుంటున్నారు తల్లి. ఇంక తోడు నీడగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఇంకా ఇలా కూడా అనుకుంటున్నారు, ఆ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. నీ రాక వారి జీవితంలో ఒక వెలుగును నింపుతుంది. నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది. ఇంత అదృష్ట దేవతనే నేను వదులుకోకూడదు అని అయితే వారు గట్టిగా నమ్ముతున్నారు. ఎలాగైనా సరే నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని, ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.